Praise the Lord. Good morning. దేవునికి స్తోత్రం. మీ అందరికీ శుభోదయం. Greetings to you all in Jesus' precious name. ప్రశస్తమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. We praise God for giving this day to celebrate Him. దేవుణ్ణి ఆరాధించడానికి మరొకసారి ప్రభు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి, ఈ దినాన్ని బట్టి ప్రభువుని స్తుతించాలి. We have glorified the Lord through our praises. మన స్తుతుల ద్వారా ప్రభువుని మహిమపరిచాము. We are going to listen to Him now. ఇప్పుడు ఆయన స్వరాన్ని మనం వినబోతున్నాం. Let's close our eyes and pray and ask for God's grace. మన కన్ను మూసుకొని దేవుని కనికరం కొరకు అందరూ కూడా కలిసి ప్రార్థన చేద్దాం. Our gracious loving heavenly Father, we thank you and we praise you. మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. Whoever we are, whatever we are, is just by your grace, Lord. మేమేమై ఉన్నామో, మేము ఎక్కడున్నామో అదంతా కేవలం నీ కృప ద్వారా మాత్రమే. We thank you for this wonderful day and opportunity that you have given us to come to your feet and worship you. మీ పాదాల దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఆరాధించి స్తుతించడానికి మీరు మాకిచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. Lord, I pray that you might speak to each and every person who is participating in this English service. ఈ ఇంగ్లీష్ ఆరాధనలో ఎవరైతే పాల్గొంటున్నారో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి బలపరచమని ప్రార్థిస్తున్నాం. Every person who is participating in this English service. ఈ ఇంగ్లీష్ ఆరాధనలో ఎవరైతే పాల్గొంటున్నారో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి బలపరచమని ప్రార్థిస్తున్నాం. Lord, you are the one who is with us now. ప్రభువా, మీరు మాతో ఉన్న దేవుడు కాబట్టి వందనాలు. Holy Spirit God, I ask you to take control. పరిశుద్ధాత్మ దేవుడా, మమ్మల్ని మీ అధీనంలో ఉంచుకోండి. Lead us and guide us by your Spirit. మీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించి బలపరచండి. Give us ears to hear and hearts to understand your scriptures. మీ స్వరాన్ని వినే చెవులను, మీ లేఖనాలను గ్రహించే హృదయాన్ని మీరు మాకు దయచేయండి. Hide me behind your cross and use me only as your mouthpiece. మీ సిలువ చాటున నన్ను మరుగుపరిచి నీ నోటి బోరగా నన్ను వాడుకోండి. In Jesus' most precious and wonderful name I pray. అద్భుతమైన శక్తివంతమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. Amen. ఆమేన్. The Bible says in Gospel of John chapter 1 verse 1, and the word was God. బైబిల్ గ్రంథం యోహాను సువార్త 1:1 రాయబడింది, వాక్యమే దేవుడు అని. So whenever we come to the Bible, we need to understand that we are coming to God whenever we come to the Bible. మనం దేవుని మాటలు వినడానికి వస్తున్న ప్రతిసారి, దేవుని వాక్యం దగ్గరికి వస్తున్న ప్రతిసారి గమనించాలి, ప్రభు దగ్గరికి మనం వస్తున్నామని. Every word in the Bible actually draws us close to God. దేవుని వాక్యంలో ఉన్న ప్రతి మాట కూడా మనల్ని ప్రభువుకి సమీపంగా చేరుస్తుంది. So this morning we have come to the daily bread. ఈరోజు మనం మరి అనుదిన దేవుని వాక్యం దగ్గరికి వస్తున్నాం. The Bible is food to the soul. The Bible is food to our spirit. దేవుని వాక్యము మన ఆత్మకు ఆహారమై ఉంది. So we are going to become strong even as we are listening to God's word now. దేవుని వాక్యాన్ని వింటుండగా మనందరూ కూడా బలవంతులుగా చేయబడతాం. From the Bible, I want to show you one person in the New Testament about a difficult experience that he has faced in his life. క్రొత్త నిబంధనలో ఒక వ్యక్తి తన జీవితంలో కఠినమైన కష్టతరమైన పరిస్థితి గుండా వెళ్ళినటువంటి ఒక వ్యక్తి అనుభవాన్ని మీతో మాట్లాడాలనుకుంటున్నాను. We all face problems in life. మనందరూ కూడా జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంటాం. But our perspective and our attitude in the midst of problem actually decides where we go after we finish those problems that face. అటువంటి సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు మన వైఖరి, మన దృక్పథమే మనం చేరే గమ్యాన్ని, మనం పొందుకోబోయే భవిష్యత్తుని నిర్ధారిస్తుంది. There are so many people in the world who are discouraged and disappointed when they are faced with problems. ప్రపంచంలో అనేక మంది సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు ఎంతో నిరాశకు గురైన వారు కనబడుతున్నారు. There are some people who even try to commit suicide when they are facing troubles and difficulties. మరికొంతమంది వారి జీవితంలో కష్టాలు, సమస్యలు వస్తున్నప్పుడు ఆత్మహత్యలు చేసుకునే వ్యక్తులు కూడా ఉన్నారు. But in the Bible we see this man named Stephen in the book of Acts. అయితే ఈ వ్యక్తి అపోస్తుల కార్యముల గ్రంథంలో ప్రస్తావించబడిన స్టెఫను అనే వ్యక్తి. This person was facing persecution not because of any wicked deeds or actions that he performed, but he was facing persecution for the sake of Christ. ఈ వ్యక్తి తను చేసిన భక్తిహీనత, చెడు కార్యాలను బట్టి ఏమాత్రం శ్రమ పొందట్లేదు, కానీ క్రీస్తు ప్రభు కొరకు నిలబడి ఆయన ప్రకటించడం ద్వారా శ్రమను, హింసను పొందుతున్నాడు. Let's read Acts chapter 7 verse 55. అపోస్తుల కార్యములను 7వ అధ్యాయం 55వ వచనం నుండి చదువుకుందాం. But he, being full of the Holy Spirit, gazed into heaven and saw the glory of God and Jesus standing at the right hand of God. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరిచూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి. So the Bible says when
Stephen saw God. బైబిల్ సెలవిస్తుంది స్టెఫను దేవుణ్ణి చూచినప్పుడు He was full of Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, He saw the glory of God. దేవుని మహిమను చూశాడు. And he also saw Jesus at the right hand of God. అంత మాత్రం కాకుండా యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండడం కూడా చూశాడు. If we try to understand what was exactly happening to Stephen at that point of time, ఆ సమయంలో స్టీఫెన్ జీవితంలో జరుగుతున్న సంఘటన మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలిగితే we see that in verse 59, and they stoned Stephen as he was calling on God and saying, Lord Jesus, receive my spirit. 59వ వచనంలో ప్రభువును గురించి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. So as people were stoning him, ప్రజలు అతని మీదకి రాళ్లతో కొడుతున్నప్పుడు Stephen should actually focus on the stones that were coming in his direction. అతని మీదకి విసురుతున్నటువంటి రాళ్ళ మీద వాస్తవానికి స్టెఫను దృష్టి పెట్టాలి. Stephen should actually be troubled because of the hurt that those stones were causing him. మరి ప్రజలు అతని మీదకి విసురుతున్నటువంటి రాళ్లను బట్టి అతను దేవునికి మొరపెట్టేవాడుగా ఉండాలి. He should actually pray, Lord, please stop this persecution that's coming to me. అతడు నా మీదకి వస్తున్న ఈ శ్రమను తప్పించు ప్రభువా అని ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. Or he should pray, Lord, please save my life, I'm going to die. ప్రభువా నేను చనిపోబోతున్నాను, దయచేసి నా ప్రాణమును కాపాడమని ఆయన ప్రార్థన చేయాలి. But in the Bible we see that Stephen's focus was not on what he was going through, but his focus was totally on God. అయితే మన వాక్యంలో చూస్తే అతనికి జరుగుతున్న సంఘటనలను బట్టి సంభవాలను బట్టి అతను ప్రార్థన చేయట్లేదు, అతని ప్రార్థన చాలా వ్యత్యాసంగా ఉంది అక్కడ. The stones that were hurled at Stephen did not distract him from focusing on God. అతని మీదకి విసిరివేయబడుతున్న రాళ్ళు అతని దృష్టిని దేవుని నుండి మరల్చడానికి ఏమాత్రం కూడా కారణం కాలేదు. If we are playing with a ball, మనం ఏదైనా ఒక బాల్తో ఆడుకుంటున్నప్పుడు we know from which direction it's coming. అది ఏ వైపు నుంచి వస్తుందో మనం చూస్తుంటాం. We make sure the ball doesn't hurt us or hit us, and we carefully try to catch it. ఆ బాలు మనల్ని ఏమాత్రం కూడా గాయం చేయకుండా దాన్ని జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేస్తాం. But here in the Bible we see that people are full of hatred and anger against Stephen. అయితే ఇక్కడ ప్రజలు స్టెఫెను మీద చాలా కోపంతో ఆవేశంతో చుట్టూ చేరి ఉన్నారు. They were trying to take revenge. వారు అతని మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారు. They were punishing him because he was a follower of Jesus. ఆయన యేసుక్రీస్తు అనుచరుడిగా ఉన్నందుకు ఆయన హింసిస్తున్నారు. So they were throwing stones at him from all directions. అన్ని వైపుల నుండి కూడా అతని మీదకి రాళ్ళు విసురుతున్నారు. And imagine when a person is hit by stones, they hurt a lot. దయచేసి గమనించండి, ఒక వ్యక్తి రాళ్ళతో కట్టుబడుతున్నప్పుడు చాలా గాయపరచబడతాడు. It's not like flowers falling on us where you can just enjoy the shower. అది పువ్వులు మన మీద పడుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందో ఆనందించి అంత అనుభవం ఉంటుంది కాదు. The stones are hurting Stephen. రాళ్ళు స్టెఫెన్ని ఎంతో గాయపరుస్తున్నాయి. His body started bleeding. అతని యొక్క దేహం అంతా కూడా రక్తము కారుతుంది. And I'm sure he understood in his spirit that he is going to die soon and he is going to be with Jesus. నేను అనుకుంటున్నా అతని ఆత్మలో అతను చనిపోయి ప్రభువుని ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నాడని. But still look at the focus that Stephen had. అటువంటి పరిస్థితుల్లో కూడా అతని దృష్టిని దయచేసి గమనించండి. Whatever problems you are facing in life today, ఈ రోజు నీ జీవితంలో ఎటువంటి సమస్యలను వెళ్తున్నప్పటికీ you కూడా need to ask yourself this question. నిన్ను నువ్వుగా ఈ ప్రశ్న వేసుకోవాలి. Are my problems distracting me from focusing on Jesus? నా యొక్క సమస్యలు దేవుని నుండి నన్ను దూరం చేస్తున్నాయా? Or am I still able to focus on my Savior in spite of all the troubles that I am facing? లేదా నేను ఎదుర్కొంటున్న ఈ సమస్యలన్నింటిలో కూడా దేవుని మీదే దృష్టి పెట్టి నేను ఉండగలుగుతున్నానా? The Bible talks about three things. బైబిల్ 3 విషయాలను అక్కడ తెలియజేస్తుంది. Verse 55, he being full of the Holy Spirit, point number 1. 55వ వచనంలో మొట్టమొదటిగా అతడు పరిశుద్ధాత్మతో నింపబడినవాడు. And point number 2, he saw the glory of God. రెండవ విషయం అతడు దేవుని మహిమను చూశాడు. And point number 3, he saw Jesus standing at the right hand of God. మూడవదిగా దేవుని కుడిపార్శ్వమందు యేసు నిలిచి ఉండట చూశాడు. I'm not sure if Stephen had this heavenly vision any time in his life before. స్టెఫెన్కి ఇటువంటి దర్శనం ఇంతకు ముందు ఎప్పుడు కలిగింది అనేది నేను అనుకోవట్లేదు. It's not a common thing, to see Jesus every day. యేసుని ప్రతిరోజు చూసేటటువంటి సాధారణ విషయం కాదు. It's definitely an unusual experience. అది అసాధారణంగా జరిగే అనుభవం. Very special experience. అది చాలా ప్రత్యేకమైన అనుభవం. That is a special privilege that God has given Stephen. అది స్టెఫెన్కు ఇవ్వనటువంటి గొప్ప భాగ్యము. But Stephen could see God in the midst of trials and persecution. స్టెఫెను తనకు కలుగుతున్న శ్రమల్లో హింసల్లో కూడా యేసును చూడగలుగుతున్నాడు. And even though Stephen was being hurt, అక్కడ స్టెఫెను హింసించబడుతున్నప్పటికీ he didn't cry out or shout out in pain. ఆయన బాధలో
కేక పెడుతూ మొరపెడుతున్నప్పటికీ he didn't try to talk to people around him and say, "Why are you doing this to me?" అక్కడ తన చుట్టూ ఉన్న ప్రజలతో ఎందుకు నన్ను ఈ విధంగా బాధ పెడుతున్నారని ఎక్కడ కూడా మాట్లాడినట్టు లేదు. But he spoke about what he was seeing. అయితే అక్కడ అతను ఏమి చూస్తున్నాడో దాని గురించి మాట్లాడుతున్నాడు. Verse 56. 56వ వచనం. And said, "Look, I see the heavens opened and the Son of Man standing at the right hand of God." ఆకాశము తెరవబట్టయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు నేను చూచుచున్నానని చెప్పాను.